ఉదయకు ఫుడ్ ఆఫీసర్లు రామశిల్కలకు చెప్పినట్టు చెప్తున్నా కూడా కొందరు హోటళ్ళు అసలే ఇంటలేరట. మొన్నటిదాకా దోమలు, ఈగలు, జిల్ల పురుగులు, ఎలుకలు పడ్డ చట్నీలు, కూరలు, బిర్యానీలు పెట్టిరని వినబడితే ఇప్పుడు పాసిపోయిన రొట్టెలు కూడా కస్టమర్లకు పెడుతుర్రట. పైసలు తీసుకొని పాసిపోయిన రొట్టెలు పెట్టుడు ఏందే బాలన్న అంటే ఈనుండ్రి. నేను చేశాను వాట్ ఎవర్ బయట పెడితే మళ్ళీ మిస్ అవుతాయని చెప్పి నేను ఇలా ప్యాక్ చేశాను. చూసినరా, రామంతపూర్ కాడున్న ల్యాండ్ మార్క్ హోటల్ రోజా అనట ఆమె తందూరి రోటీ ఆర్డర్ పెట్టిందట. పాసిపోయిన రొట్టెలు తెచ్చి ఇచ్చిండ్రు. అవి తిన్నాక కడుపు మొత్తం కూడా గుడగుడ అయ్యింది. నాకు బాగానే అవస్థ అయ్యింది. మీరు ఎట్లా పాసిపోయిన రొట్టెలు తెచ్చి పెడతారని హోటల్ సిబ్బంది మీదికి గట్టిగానే గరానికి వచ్చిందట. ముచ్చట తెలుసుకున్న పోలీసులు కూడా వచ్చి ముక్కు కాడ పెట్టుకొని రొట్టెలు మురక చూసిరట. పోలీసులు ఏమన్నారంటారా ఇక ఈనుండ్రి. మరి మురక చూసి దొంగలను దొరకబట్టే పోలీసులు కూడా తందూరి రోటీ పాసిపోయిందా మంచిగున్నదా అని కూడా తెలుసుకొని మంచిగానే తిప్పలు పడ్డట్టు అనిపిస్తలేదు. చూసినరా, దేవుని మీద ఇమానం చేసి చెప్తున్నా మేము పాసిపోయిన రొట్టెలు పెట్టలేదని హోటల్ ఆయన అంటుండు. ఇప్పుడు చేసి ఇచ్చినామని అనబట్టి ఒక తందూరి రొట్టెనే కాదు బిర్యానీ కూడా చక్కగా ఉండదని అనుకొచ్చింది. పైసలు తీసుకొని మరి పాడుమల్లె పాసిపోయిన కూడు పెట్టుడు ఏందో అట్లా పెడుతున్న వాళ్ళకి ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.